ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి అన్ని గ్రహాలలో అన్ని రాశులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు లాభస్థానంలో మిథున స్థానంలో సంచారం చేయనప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, ప్రభుత్వ అధికారులతో, ప్రైవేట్ రంగాలలో సకాలంలో ధనం మీ చేతికి అంది స్థిరాస్తులు, చరాస్తులు, వాహనాలు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు, విలాసవంతమైన జీవితాన్ని పొందగలరు. కనుక సమయం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోగలిగితే రాబోయే కాలం మంచి కాలం ఉంటుంది అని చెప్పి గమనించాలి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మికమైనటువంటి సేవారంగ కార్యక్రమాలు, అన్నదానాలు, నలుగురితో కలిపి విందులు, వినోదాల్లో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో దయచేసి ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు స్థిరచరాస్తులపైన పెట్టుబడి పెట్టగలిగినట్లయితే మీ యొక్క సంపాదన అంతరం కూడా మీకు రాబోయే కాలానికి సువర్ణపు జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.